తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విజయ్. హైదరాబాద్ లో కుండపోత వర్షంతో మొత్తం నగర జీవనం అంతా కూడా అస్తవ్యస్తంగా మారిపోయింది. ఎక్కడ చూసినా కూడా హైదరాబాద్ రోడ్ల మీద వర్షపు నీరు ఉంది. సో రోడ్ల మీద ప్రయాణిస్తున్నటువంటి వాహనదారులు అష్ట కష్టాలు పడుతున్నారు. హైదరాబాద్ నగరం అంతా కూడా పూర్తిగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. గంటల తరబడి రోడ్ల మీద నుంచి ఇళ్లకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఏర్పడింది. అయితే ఇప్పుడు హైదరాబాద్లో ఇవాళ రాత్రి, రేపు రాబోయే 2-3 రోజులు ఎలా ఉండబోతుంది వాతావరణం, ముఖ్యంగా హైదరాబాద్తో పాటుగా తెలంగాణలో ఉన్నటువంటి ఏ జిల్లాలో రాబోయేటువంటి 24 గంటలు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం మనం హైదరాబాద్కి సంబంధించినటువంటి రాడార్ను ఒకసారి మనం స్క్రీన్ మీద చూద్దాం. ఈ రాడార్లో చాలా స్పష్టంగా శాటిలైట్ నుంచి అందుతున్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం ఒకసారి మనం చూసినట్లయితే ఇది హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు. అంటే రాబోయేటువంటి 24 గంటలు, సరిగ్గా ఇవాళ రాత్రి అంటే 17వ తారీఖున నైటు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సిందే. ఖచ్చితంగా వర్షాలు, భారీ వర్షాలు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి 100 కిలోమీటర్ల పరిధిలో కుండపోత వర్షం కురవబోతుంది. దీనికి సంబంధించి లైవ్లో ప్రస్తుతం మనకు శాటిలైట్ అక్కడ ఉన్నటువంటి రాడార్ అప్డేట్ను ఒకసారి మనం చూసే ప్రయత్నం చేస్తే ఇక్కడ ప్రస్తుతం హైదరాబాద్ సిటీ ఉంది. ఇది హైదరాబాద్ సిటీ మీకు ఒకసారి చూపిస్తాను. ఇది హైదరాబాద్. ఇక్కడ మనకి బ్లూ కలర్లో కనిపిస్తున్నదంతా కూడా వర్షాలు కురిసేటువంటి ఆ క్లౌడ్స్. సో ఇది హైదరాబాదు. ఇక్కడ మనం చూసినట్లయితే రంగారెడ్డి జిల్లా ఇది. సో వికారాబాదు, అదేవిధంగా మహబూబ్ నగరు, సో మరో జిల్లా, ఇలా ఇక్కడంతా కూడా హైదరాబాద్ చుట్టుపక్కలంతా కూడా వర్షాలు కురిసేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. భద్రాచలం, అలాగే కరీంనగర్, సిద్దిపేట ఈ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం లేదు రాబోయేటువంటి కొన్ని గంటల్లో అనేది ఇక్కడ రాడార్లో మనకి చాలా స్పష్టంగా చూపిస్తుంది. అలాగే సిద్దిపేటలో కూడా రాబోయేటువంటి రేపు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే లేదు, కానీ రేపు అయితే మాత్రం సిద్దిపేట జిల్లాలో ఉంటుంది వర్షపాతం అని చెప్తున్నారు. అలాగే ప్రభుత్వం ఇచ్చినటువంటి రెయిన్ అలర్ట్స్ ఫోర్కాస్ట్ ఏందో ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికి హైదరాబాద్ నగరం గురించి చూద్దాం. హైదరాబాద్ నగరంలో 18వ తారీఖున ఖచ్చితంగా భారీ వర్షాలు కురవబోతున్నాయి. జనరల్లీ క్లౌడీ స్కై, మోడరేట్ టు హెవీ రైన్ ఆర్ థండర్ షవర్స్ విత్ గస్టీ విండ్స్. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలి వర్షాలు కురవబోతున్నాయి. ఇక్కడ మనకు బ్రౌన్ కలర్లో కనిపిస్తున్నదంతా కూడా భారీ వర్షాలు. అది ఎన్నో తారీఖు అంటే 18వ తారీఖు. ఏ ప్రాంతాల్లో ఒకసారి మనం చూసినట్లయితే చార్మినార్ కావచ్చు, అదేవిధంగా ఖైరతాబాద్ పరిధి కావచ్చు, కూకట్పల్లి నియోజకవర్గం కావచ్చు, ఎల్బీ నగర్ నియోజకవర్గం కావచ్చు, అదేవిధంగా సికింద్రాబాద్ కావచ్చు, సో శేర్లింగంపల్లి కావచ్చు, ఇలా అన్ని ప్రాంతాల్లో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి 4 దిక్కుల్లో కూడా ఖచ్చితంగా 18వ తారీఖున భారీ వర్షం కురవబోతుంది. ఈ అర్ధరాత్రి అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. గడిచినటువంటి 40 రోజుల్లో కూడా చూస్తే మనకు హైదరాబాద్లో వర్షపాతం అనుకున్నటువంటి స్థాయిలో కురవలేదు. వాతావరణ శాఖ అంచనా వేసిన విధంగా హైదరాబాద్ నగరంలో ఈసారి వర్షాలు కురవలేదు. తెలంగాణతో పాటుగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాలేదు. అయితే ఇప్పుడు చాలా రోజుల తర్వాత భారీ వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి ముఖ్యంగా డ్రైనేజ్ కెనాల్స్ అన్నీ కూడా కొత్త పూడికతోనూ చెత్తతోనూ నిండిపోయి ఉంటాయి. కాబట్టి ఒక్కసారిగా రోడ్ల మీద వచ్చినటువంటి వర్షపాతం అంతా కూడా ఈ డ్రైనేజ్ కెనాల్స్ మీదుగా వెళ్ళాలి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పూడిక లేదంటే వేరే ఇతర చెత్త వల్ల అవి అడ్డుపడిపోతాయి. కాబట్టి ఒక్కసారిగా మ్యాన్ హోల్స్ అన్నీ కూడా పొంగి పొర్లే అవకాశం ఉంది. వర్షపు నీరంతా కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయే అవకాశం ఉంది రోడ్ల మీద. కాబట్టి మ్యాన్ హోల్స్ కనిపించవు. కాబట్టి తల్లిదండ్రులారా, మీ పిల్లల్ని అలర్ట్గా ఉంచుకోండి. రాబోయేటువంటి 2-3 రోజుల్లో హైదరాబాద్లో పూర్తి స్థాయిలో వర్షం కురిగిపోతుంది. కాబట్టి ఈ రాత్రి భారీ వర్షాలు వస్తాయి. కాబట్టి మ్యాన్ హోల్స్ ఉంటాయి. కాబట్టి పిల్లలు అటువైపుగా నడుచుకొని వెళ్తుంటే వర్షపు నీటిలో మ్యాన్ హోల్స్ ప్రమాదం పొంచి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఖచ్చితంగా వర్షపు నీరు రోడ్ల మీద నిలబడుతుంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఇప్పుడు వర్షాలు కురుస్తున్నాయి. కాబట్టి డ్రైనేజ్ కెనాల్స్లో పూడిక ఉంటుంది. కాబట్టి చెత్త వేరే పదార్థాలు ఇరుక్కుపోయి ఉంటాయి. కాబట్టి సాఫీగా ఒక్కసారిగా వచ్చినటువంటి వరద నీరు, వర్షపు నీరు లోపలికి సాఫీగా వెళ్ళలేదు. కాబట్టి ఖచ్చితంగా రోడ్ల మీద వర్షపాతం ఉంటుంది. ఇక జిల్లాల సంగతి మనం ఒకసారి పరిశీలిద్దాం. జిల్లాల సంగతి ఒకసారి మనం చూసినట్లయితే తెలంగాణతో హైదరాబాద్లో అయితే ఖచ్చితంగా రాబోయేటువంటి 24 గంటలు వర్షాలు ఉంటాయి. 18వ తారీఖున ఈ రోజు రాత్రి భారీ వర్షాలు ఉంటాయి.
ఇక జిల్లాల వ్యాప్తంగా ఒకసారి మనం పరిశీలించినట్లయితే భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, మహబూబాబాద్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది అనేది వాతావరణ శాఖ తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని జిల్లాలకు సంబంధించిన అలర్ట్ ఇది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. సో తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో వర్షాలు వస్తాయి. కాకపోతే పైన ఎక్కడ చెప్పినటువంటి ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు రాబోతున్నాయి. ఎక్కడెక్కడ అనేది మరొకసారి మీకు చెప్తాను. రాబోయేటువంటి కొన్ని గంటల్లో హైదరాబాద్తో పాటుగా ఎక్కడెక్కడ వర్షాలు కురుస్తాయి మీకు చెప్తాను. ఇక్కడ మనం చూసినట్లయితే నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, సో అదేవిధంగా హనుమకొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి. సో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా 18వ తారీఖున ఈ రాత్రి రేపు ఉదయం వరకు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చాలా స్పష్టంగా ఇక్కడ అలర్ట్ ఇచ్చింది. తెలంగాణలో మిగిలినటువంటి జిల్లాలు, ఒక తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని చెప్పింది. అది ఎప్పుడంటే రేపు 19వ తారీఖు ఎలా ఉండబోతుంది. 18వ తారీఖు చూసినట్లయితే ఇప్పుడు మనం ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పుకున్నాం. ఇక రేపు 19వ తారీఖు నుంచి ఉదయం నుంచి 20వ తారీఖు ఉదయం 8:30 వరకు, అంటే రేపు ఉదయం 8:30 నుంచి 20వ తారీఖు 8:30 24 గంటల పాటు వచ్చేటువంటి ఏ జిల్లాలో భారీ వర్షాలు ఉంటాయో కూడా ఇక్కడ వాతావరణ శాఖ చెప్తోంది. ఎస్, 20వ తారీఖును కూడా హైదరాబాద్లో భారీ వర్షాలు ఉంటాయి, చాలా స్పష్టంగా చెప్తోంది. హైదరాబాద్లో వాతావరణ శాఖ రేపు కూడా వర్షాలు ఉంటాయని చెప్తుంది. అదేవిధంగా సిద్దిపేట, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఇద్దండి వాతావరణ శాఖ చాలా స్పష్టంగా చెప్పింది. సో 19వ తారీఖు కూడా భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. బలమైన ఉపరితల గాలుల వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయనేది వాతావరణ శాఖ చెబుతోంది రేపు కూడా. అదేవిధంగా రాబోయే 48 గంటలు చూద్దాం. అంటే 20వ తారీఖు నుంచి 21వ తారీఖున, అంటే శనివారం నుంచి ఆదివారం వరకు ఏ విధంగా వర్షాలు కురిసే అవకాశం ఉందో ఒకసారి చూసినట్లయితే ఈ రోజు నుంచి 3వ రోజు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. కాకపోతే భారీ వర్షాలు మాత్రం కొన్ని చోట్ల మాత్రమే వచ్చే అవకాశం ఉంది. అది హైదరాబాద్కి అయితే ఈ ముప్పు తప్పిందనే చెప్పాలి. శనివారం రోజున హైదరాబాద్కు ముప్పు లేదనే చెప్పాలి. కానీ రంగారెడ్డి, సంగారెడ్డి, నాగర్ కర్నూలు, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందనేది ఇక్కడ 3వ రోజున, అంటే 20వ తారీఖు నుంచి 21వ తారీఖున ఉదయం వరకు కూడా వర్షాలు ఉండే పరిస్థితి ఈ ప్రాంతాల్లో, ఈ జిల్లాల్లోనే ఉంది అనేది వాతావరణ శాఖ చెబుతుంది. మరోవైపు మనం చూద్దాం. ఇదండి మనకి చాలా స్పష్టంగా రాడార్లో కనిపిస్తుంది. ఇది హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ ప్రాంతాలన్నీ కూడా మనకి, ఇది హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ ప్రాంతాలు కూడా చూస్తే చాలా దట్టంగా అక్కడ మేఘాలు వ్యాపించి ఉన్నాయి. సో ఖచ్చితంగా ఇవాళ రాత్రికి భారీ వర్షాలు మళ్ళీ కురిసే అవకాశం ఉంది. ఇక్కడ మనం ఒకసారి ఒక ప్రైవేట్ వెబ్సైట్లో మనకి ఏ విధంగా వర్షాలు ఉన్నాయి దేశవ్యాప్తంగా అనేది కూడా ఒకసారి మనం చూస్తే, ఇది ఇండియా మ్యాప్. ప్రజెంట్ ఇప్పుడు రాడార్ నుంచి చూస్తే, శాటిలైట్ నుంచి చూస్తే వర్షాలు ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ఇప్పుడు మనం గమనించినట్లయితే, ఎస్ ఇప్పుడు చూడొచ్చు మనం. ఇది ప్రజెంట్ 18వ తారీఖున హైదరాబాదు అలాగే విశాఖపట్నం, అంటే ఆంధ్రప్రదేశ్తో పాటుగా తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక్కడ మనకి ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా, గ్రీన్ కలర్, ఇదంతా కూడా వర్షాలు కురిసే అవకాశం. అంటే హైదరాబాదు, తెలంగాణలో ఉన్నటువంటి ఈ ప్రాంతాలు, అటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో అంతా కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సమీపంగా ఉన్నటువంటి కర్ణాటకలో కూడా వర్షాలు కురుస్తాయి. సో రేపు చూద్దాం, అంటే మీకు ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను ఎక్కడి వరకు అనేది చూద్దాం. మనం ముందుగా చెప్పుకున్నట్టుగా హైదరాబాదు దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో మహబూబ్ నగర్, సో అదేవిధంగా కొడంగల్ ప్రాంతంలో, గద్వాల్, రాయచూరు, ఈ ప్రాంతాలంతా కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది.
సో రాత్రికి భారీ వర్షాలు కురుస్తాయి. రేపు 19వ తారీఖున పరిస్థితి ఒకసారి మనం చూసినట్లయితే 19వ తారీఖును కూడా హైదరాబాద్కు సంబంధించినటువంటి ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయి. అయితే కొంతవరకు హైదరాబాద్లో 20వ తారీఖు వచ్చేసరికి వర్షాలు తగ్గుముఖం పడతాయి. సో ఆ తర్వాత మిగిలినటువంటి ప్రాంతాల్లో వర్షాలు వ్యాపించే అవకాశం ఉంది అనేది ఇక్కడ మనకి శాటిలైట్ ఇమేజెస్ అంటే ఫోర్కాస్ట్లో మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక 20వ తారీఖు విషయానికి వస్తే ఖమ్మం ఇటు ప్రాంతాల్లో ఖమ్మం, జగ్గయ్యపేట అంటే కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన, అలాగే తెలంగాణకు సంబంధించిన ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, కొత్తగూడెం, మునుగోరు ఈ ప్రాంతాల్లో, నల్గొండ ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు వస్తాయనేది ఇక్కడ మ్యాప్ ద్వారా చూస్తే కూడా మనకి చాలా స్పష్టంగా ఈ వెబ్సైట్ ద్వారా మనకు అర్థమవుతుంది. అంటే ఓవరాల్గా చూసినట్లయితే తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా 18వ తారీఖున అంటే ఇవాళ రాత్రి, ముఖ్యంగా శుక్రవారం రాత్రి ఉదయం వరకు, శనివారం ఉదయం వరకు కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఉంటున్నటువంటి వారు, లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న వారు అప్రమత్తంగా ఉండాలి. అలాగే బాగా వర్షాలు పడిన తర్వాత కొన్ని మట్టి గోడలు కావచ్చు, కొన్ని రేకుల ఇళ్ళు కావచ్చు, బలహీనంగా ఉన్నటువంటి పాత ఇల్లులు కావచ్చు, అక్కడ ఉండేవారు కొంత అప్రమత్తంగా ఉండాలి. అలాగే విద్యుత్ స్తంభాలకి దూరంగా ఉండాలి, మ్యాన్ హోల్స్కు దూరంగా ఉండాలి. నీళ్లు ఇప్పుడు రోడ్ల మీద ప్రవహించే అవకాశం ఉంది, అలాగే అక్కడ రోడ్ల మీద నిలిచే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు నీళ్ళల్లో నడవడం అనేది నివారించండి, దూరంగా ఉండండి. కాబట్టి పిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండి పిల్లల్ని కాస్త జాగ్రత్తగా ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో హైదరాబాద్ ట్రాఫిక్ జామ్ ఇప్పటికే కొన్ని గంటల పాటు సిటీ మొత్తం అంతా కూడా ఎటు చూసినా కూడా ట్రాఫిక్తో నిండిపోయింది. సో రాబోయేటువంటి కొన్ని గంటలు కూడా భారీ వర్షాలు కురుస్తాయి. కాబట్టి శనివారం కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందనేది వాతావరణ శాఖ చెప్తున్నటువంటి మాట. మీరేమనుకుంటున్నారు? మీ ఏరియాల్లో, మీ ప్రాంతాల్లో ఇప్పుడు వర్షం కురుస్తుందా? కురిసే అవకాశం ఎంతవరకు ఉందో చూశారు కదా. ఇప్పుడు వర్షం కురుస్తుంటే అక్కడ ఉన్న తాజా పరిస్థితి ఏంటో మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.